ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సెపరేటు. ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య ద్విముఖ పోరుకు రంగం సిద్ధమైంది. 2014-2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా 2 సార్లు గెలిచారు. అయితే ఆయనను ఇప్పుడు నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ ఆదేశించడంతో సింహపురి రాజకీయం మారిపోయింది. పొలిటికల్ చెక్మేట్ పెట్టడానికి వైసీపీ మైనారిటీ అభ్యర్థిని రంగంలోకి దింపితే గత ఎన్నికల్లో పోరాడి ఓడిపోయిన అభ్యర్థినే తెలుగుదేశం పార్టీ రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. మరి నెల్లూరు సిటీ నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ 47% ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థిపై గెలిచారు. టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణకు 46% ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి 3% ఓట్లను సాధించగలిగారు. ఇతరులకు 4% ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గెలుపులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి నాయకుల సపోర్టు చాలా వరకు పనిచేసింది. అదే సమయంలో నారాయణ కూడా గట్టి పోటీని ఇచ్చారు. కాపు సామాజిక వర్గం సహా తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్ అంతా నారాయణ వైపే కనిపించింది. మరి ఈసారి ఎన్నికల్లో నెల్లూరు సిటీ సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు మహ్మద్ ఖలీల్ అహ్మద్. ఈయనకి రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఖచ్చితంగా కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. నెల్లూరు నియోజకవర్గంలో మైనారిటీల మద్దతుపై ప్రధానంగా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓట్లపై ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. నెల్లూరు డిప్యూటీ మేయర్గా విధులు ఈయన నిర్వర్తించడం స్థానికంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జనంలో గుర్తింపు ఉన్నటువంటి లీడర్గాను కూడా మహ్మద్ ఖలీల్ అహ్మద్కు పేరైతే కనిపిస్తోంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి మహ్మద్ ఖలీల్ అహ్మద్కు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే బలమైనటువంటి ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటారు అనేటటువంటి అనుమానం సర్వత్రా కనిపిస్తోంది. నెల్లూరు సిటీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేకపోవడం ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది. ప్రతిపక్షం తరచుగా ఆరోపణలు చేస్తున్నటువంటి రోడ్లకు సంబంధించిన విషయంలో కూడా సీసీ రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా కనిపిస్తోంది. వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోతుండడంతో సామాన్యులకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇది ఈయనకు ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పి నారాయణ. మరి నారాయణకు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి? నియోజకవర్గంలో బలమైనటువంటి పేరున్న నేతగా గుర్తింపు అయితే ఈయన పట్ల కనిపిస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు 5,000 కోట్ల రూపాయలతో నెల్లూరుని అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధి ఈయనకి ఈసారి కలిసి వచ్చే అవకాశం. నారాయణ తీరుపై టీడీపీ కేడర్లో పూర్తిస్థాయి సంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. నియోజకవర్గ సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీయడం, దానిపై స్పందించడం వల్ల నారాయణకు పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ఇది నారాయణకు ఉండేటటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి నారాయణకు ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి? నెల్లూరు తెలుగుదేశం పార్టీలో గ్రూపులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రూపులుగా విడిపోయి కార్యకర్తలు కనిపిస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది నారాయణకు ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్, తెలుగుదేశం పార్టీ నుంచి పొంగూరు నారాయణ. ఇప్పటికిప్పుడు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే గెలుపు అవకాశాలు తెలుగుదేశం పార్టీ వైపే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణకు 51% ఓట్లు, వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్కు 44% ఓట్లు, ఇతరులకు 5% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణకు గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కనిపిస్తోంది. అదే సమయంలో ఓడినప్పటికీ గతంలో ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా పనిచేసిన టైంలో 5,000 కోట్ల రూపాయలతో నెల్లూరుని అభివృద్ధి చేయడం ప్లస్ పాయింట్గా మారుతుంది. వైసీపీ ప్రభుత్వంపై యాంటీ ఇంక్యుమెంట్స్ కూడా తెలుగుదేశం పార్టీ ఎడ్జి పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు
వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా కేటాయించారు. అటు వైసీపీ టికెట్ కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం పోటీ పడుతున్నా వారికి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి కూల్ చేశారు.